హాయ్ మా. సో ఈ రోజు మన రైడ్ ఎక్కడికంటే సిరిసిల్లకి. సో యాక్చువల్ గా సిరిసిల్లకి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే మా ఆఫీస్ కొలీగ్ వాళ్ళ అమ్మాయి ఫస్ట్ బర్త్డే. సో అందుకని చెప్పి నేను సిరిసిల్ల వాళ్ళు చేయాల్సిన జరిగింది. సో దారిలో మస్ట్ విజిట్ ప్లేస్ ఏమంటే డెఫినెట్ గా అవి మీకు చూపిస్తాను. సో ప్లీజ్ డూ వాచ్. వర్షం స్టార్ట్ అయిపోయింది, అర్జెంట్ గా మనం కవర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, మధ్యలో మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది. సో ఇట్స్ బెటర్ టు కవర్ రైట్ అవే. అసలుకే కెమెరా ఎక్విప్మెంట్ అంతా బ్యాగ్ లో ఉంది. సో షుడ్ బి కాషియస్. క్లైమేట్ ని ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి సో ఆబ్వియస్ గా రెయిన్ కోట్ వేసుకుంటే బెటర్, సేఫర్ సైడ్ గా. పవర్ బ్యాకప్ కోసం యాక్చువల్ గా ఏం చేశానంటే పవర్ బ్యాంక్ ఒకటి తీసుకున్నాను. సో ఫుల్లీ చార్జ్ అండ్ బ్యాటరీస్, కెమెరా అన్ని ఫుల్లీ చార్జ్. సో మొబైల్ ఫుల్లీ చార్జ్. సో బ్యాకప్ ఇన్ కేస్ ఛార్జింగ్ అని ఇష్యూ వచ్చినా కానీ పవర్ బ్యాంక్ రిజాల్వ్ అవర్ ఇష్యూ. ఒక్కో ప్రాబ్లం ఏవైతే నేను ఫేస్ చేస్తున్నానో ఎక్స్పీరియన్స్ లో, సో ఒక్కొక్కటి చిన్నగా ఓవర్ రైడ్ చేసుకుంటూ వస్తున్నాను. విల్ గెట్ ఆల్ ద వీడియోస్ రెగ్యులర్లీ వితౌట్ ఎనీ ఇంటరప్టింగ్. ఇందులో నేను ఏం విజిట్ అవుతానంటే కొండపోచం రిజర్వాయర్ అట్లానే రంగనాయక సాగర్, ఈ రెండు విజిట్ అవుదాం అనుకుంటున్నాను. సో మధ్యలో ఇంకేమన్నా టెంపుల్స్ అని విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవుతాను. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ గా రెడీ అయ్యి సో మేకింగ్ దిస్ వ్లాగ్. హోప్ యు గైస్ లైక్ ఇట్. మన సిరిసిల్లకి వెళ్ళాలంటే అప్రాక్సిమేట్ లైక్ 4 hours పడుతుందని చెప్పి చూపిస్తుంది మ్యాప్స్ లో. సో ఆ 4 hours లో మళ్ళీ మనం మిగతా కవర్ చేయాల్సిన దారిలో అవి కవర్ చేసుకొని విల్ గో స్ట్రైట్ అవే టు అవర్ డెస్టినేషన్. పొద్దున్నే ఎక్కడ టిఫిన్ స్టార్ట్ చేస్తే బాగుండు. భయంకరంగా వన్సులు బ్రష్ చేసామంటే మాత్రం డెఫినెట్ గా ఆకలి అవుతుంది. నాకైతే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఇదంతా ఉంటుంది ఆబ్వియస్ గా. బాబాయ్. సిటీలో మాత్రం ఈ రోడ్డు ఇక్కడ దాకా మంచిగా లేదు యాక్చువల్ గా. మేబీ సిటీ అవుట్స్కట్స్ వెళ్తేదాము బట్ బాగుంటుందాము. బాబాయ్ మన గ్యాప్ ఇయడము. అసలు రోడ్డు చాలా నేరోగా ఉంది యాక్చువల్ గా. ఓ మై గాడ్. ఇది చీకట్లో ఏంటంటే కొంచెం చిన్నగా వెళ్ళాలి. నువ్వు ఎంత లైట్ చేసుకుని వెళ్ళినా కానీ పొరపాటున మన ఈ ఫోకస్ లైట్ సరిపోదు. ఓన్లీ ఎంట్రీ ఫర్ 2 wheelers, నో ఎంట్రీ ఫర్ అన్నాడు. సో నేనేమనుకుంటున్నా అంటే మ్యాప్స్ పెట్టేటప్పుడు బైక్స్ ని అవాయిడ్ చేయలేదు అనుకుంటా. బైక్స్ కాదు, బైక్స్ ది పెట్టాలి యాక్చువల్ గా. నేను లెట్ మీ సెట్ ఇట్ అవుట్ రైట్ అవే. యాక్చువల్ బైక్స్ పెడితే అప్పుడు మనకి కరెక్ట్ సెట్ అవుతుంది. స్ట్రైట్ వెళ్ళాలైతే. ఓకే, నౌ ఇట్స్ కరెక్ట్. సో ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. నేను యాక్చువల్ కార్ పెట్టారు కాబట్టి అది ఓవర్ చూపించింది. ఓవర్ ఇది ఎక్కి డేట్ ఓవర్ వెళ్ళాలి. సో లెట్స్ గో. రెయిన్ కోట్ తీసేస్తే బెటర్. 5 నిమిషాల కోసం నేను రెయిన్ కోట్ వేసుకుని అది ఇట్లాంటి అబ్స్టికల్స్ వస్తానే ఉన్నాయి. ఓకే, వీ కెన్ స్టార్ట్. సో మధ్యలో ఈ వాతావరణం ఇంటరప్షన్ వల్ల సో రెయిన్ కోట్ తీసుకోవడం జరుగుతూ ఉంటది. సో ప్లీజ్ డోంట్ మైండ్. పెట్రోల్ అయితే ఉంది బట్ మధ్యలో కొట్టిద్దాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక మధ్యలో బైక్ పెడతాం వల్ల సో చేంజ్ సమ్ వాట్ రీరూటింగ్ అలా జరిగింది. సో మళ్ళీ కొంచెం క్లబ్స్ అయినట్టుంది. సో ఇట్ గోనా టేక్ సమ్ అదర్ అడిషనల్ ఎఫర్ట్స్. ఓకే, ఇట్స్ ఫైన్. జీవితంలో చాలా జరుగుతుంది కదా, ఏముంది. వీడు ఇంకా వదిలిపెట్టలేదు. మేము క్రాస్ చేసి వెళ్ళాలి చిన్నగా ఎక్కడో గట్ట. వదులుతున్నాడు గట్టిగా. మియాపూర్ రోడ్, అక్కడ జేఎన్టీ దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సింది మియాపూర్ రోడ్ అయితే. మళ్ళీ ఇటు వచ్చి ఆ విండ్ నాయిస్ అయితే డెఫినెట్ గా ఇంకా తగ్గలేదు కాబట్టి మన ఇయర్ ప్లగ్స్ ఉంటాయి కదా, సో అది వాడాలి నేను. సో ఇట్ కాజింగ్ అన్ ఇష్యూ. ఓ షిట్, మేబీ అటు ఉండాల్సింది ఇటు వచ్చినట్టున్నాను నేను. అర్థమైపోయింది. సిగ్నల్ పడిన ఆగలేదు రావుడు. దిండిగల్ పోలీస్ స్టేషన్. ఒకటి లారీ ముందన్నా ఉండాలి, లేకపోతే లారీ కొంచెం దూరంలో ఉండాలి. ఎందుకంటే వాడు ఆ చిన్న స్టోన్ పెటల్స్ ఉంటాయి కదా, చిన్న రాళ్ళు వచ్చి మనకి తగులుతూ ఉంటాయి. వీడు రైట్ కి ఇవ్వాలా, లెఫ్ట్ కి ఇవ్వాలా? అరే యార్, ఎటు వెళ్తున్నావా? రైట్ కి వస్తున్నావా, లెఫ్ట్ కి వస్తున్నావా? సిగ్నల్ ఉన్నా. అందుకే ఆఫ్ రోడింగ్ బైక్ తీసుకుంటే అసలు నువ్వు రఫ్ అండ్ టఫ్ వాడచ్చు. క్లైమేట్ ఇలానే ఉంటే చాలా బాగుంటది యాక్చువల్ గా. ఇన్ కేస్ మనకి శ్రీరాబాయ్ ఇచ్చాయంటే మాత్రం కొంచెం ఇంకా ఫిల్టర్స్ యూజ్ చేయాలి కంపల్సరీగా. మన రోడ్ డ్రైవ్ చేసేటప్పుడు జనరల్ గా ఏంటంటే అటు నుంచి ఏమన్నా కుక్కలు కానీ అట్లా కుక్కలు కానీ అట్లాంటివి ఏమైనా వచ్చినాయి అనుకున్న అడ్డంగా. సో మన ఫోకస్ అంతా ఏంటంటే సైడ్ విజిటింగ్ కన్నా, అంటే లైక్ ఎక్కువ చూడటం కన్నా మెయిన్ ఫోకస్ కూడా ఎక్కువ రోడ్ ఉండాలి. భయంకరంగా ఆకలేస్తుంది మా. 4:30 5 స్టార్ట్ అయ్యా.
సో టైం వచ్చి 6:36 అయింది. మధ్యలో ఫిల్టర్స్ కాస్త సన్ రైజ్ స్టార్ట్ అయ్యే టైంకి లెన్స్ పెట్టేసుకొని టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చూడాలి. రోడ్డు మాత్రం భలే ఉంది, స్ట్రైట్ గా ఇలా ఉండే క్లైమేట్ ఎంతసేపు అయినా కానీ ఎంతసేపు డ్రైవ్ చేయగలం. సో హైవేలో డ్రైవ్ చేస్తే ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ఇట్లా విలేజ్ టు విలేజ్ మధ్యలో ట్రావెల్ చేస్తావు చూసావా, ఈ జర్నీ వేరు. ఈ జర్నీ ఏంటంటే ప్యూర్ మార్నింగ్ రైడ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే లైక్ ఈ వర్షంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే ప్యూర్ సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలో స్టార్ట్ చేసాను. యాక్చువల్ అప్పుడు స్నో లైక్ మంచి ఎక్కువ ఉంది. ఇలా విలేజ్ టు విలేజ్ చాలా మధ్యలో చేస్తున్నాం అనుకో వచ్చే ఇష్యూస్ రెండు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఒకటి వచ్చేసరికి ఏంటంటే నీకు కుక్కలు కానీ చిన్న చిన్న యానిమల్స్ ఏమన్నా అడ్డం రావచ్చు, కోతులు కానీ అట్లా. బట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ పాములు కానీ, సో అట్లాంటి చలికి బయటకు వస్తాయి. సో అదే భయం యాక్చువల్గా. నువ్వు 60 కొడతావు ఈ టైంలో, 60-40 అట్లా ఈ నేరో స్పీడ్ కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం 60 to 40 మధ్యలో ఇలా వెళ్తూ ఉంటుంది స్పీడ్. సో అలాంటప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే జాగ్రత్త, కొంచెం లైక్ మనం గుద్దకుండా సంవాట్ మన హ్యాండిల్ కంట్రోల్ చేయగలిగే అంత స్పీడ్లో వెళ్తే బెటర్. సో గ్లౌజెస్ వేసుకున్నాం కాబట్టి సంవాట్ పర్లేదు. చలి అయితే మామూలుగా లేదు. 6:55 అయింది, ఇంకా అయినా కానీ సీరియబాయ్ ఇంకా రాలా. సో స్టాప్ కూడా ఏం తీసుకోలేదు యాక్చువల్గా. సో కొండపోచం రిజర్వాయర్ తీసుకున్న తర్వాత మేబీ విల్ సీ బేస్డ్ ఆన్ అవర్ క్లైమేట్ లంచ్ పెట్టాలి, అట్ ది సేమ్ టైం బ్రేక్ఫాస్ట్ చేయాలి నేను. సో ఈ రెండు కవర్ చేయాలి. చలి మాత్రం భయంకరంగా ఉందా. సో రిజర్వాయర్ దగ్గరికి అన్ని ఇట్లాంటివి కట్టారు కాబట్టి స్టేయింగ్ కోసం యూజ్ అవుతుంది. సో కొండపోచం రిజర్వాయర్కి వచ్చేసాం. మనలో ఇంపార్టెంట్ అయితే ఏం ఫోన్ అవుతుంది, మర్చిపోయాను. షిట్, ఫోన్ కాసేపు బ్రేక్ ఇద్దాం ఎందుకంటే కంటిన్యూస్గా. సో క్లైమేట్ బాగుంది. సో సండే కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది ఈరోజు. ప్రశాంతంగా ఈ స్ట్రైట్ రూట్ ఉంది కదా, అందరు ఇటు నుంచి ఎక్కచ్చు కదా. నాకు అదే అర్థం కాదు, అలా ఎందుకు ఇబ్బంది పడతా పైకి ఎక్కటం. ఇలా సీదా స్ట్రైట్ రోడ్ ఉంది, నీట్గా వెళ్ళి అలా ఫ్రంట్ ఫేసింగ్ చూసుకోవచ్చు. గాలి మాత్రం భయంకరంగా వస్తున్నా, ఈ వాకింగ్ పులిసిపోతుంది. దిక్కంటారా నాయన, క్లైమేట్ మాత్రం ప్లెజెంట్గా ఉంది యాక్చువల్గా. సో జనాలందరూ దిగుతున్నారు. యాక్చువల్ దిక్కంటారా బాబు, ఎవరు లేరు కాబట్టి ఇదే ప్రాబ్లం, అందరు దిగుతారు. నుంచి అక్కడికి వెళ్తున్నారు, క్రికెట్ ఆడటానికి వెళ్తారు కంపు తీసి. ఇంకా అదే లాస్ట్, ఇంకా అక్కడి నుంచి ఏముంది, అటు నుంచి వెళ్ళటానికి వెళ్తే అటు చేయాలి లాస్ట్. పొద్దునపూట జాగింగ్ చేసుకోవడానికి వాకింగ్కి మాత్రం బాగా పనికి వస్తుంది. సో అక్కడి నుంచి లిఫ్ట్ చేసి వాటర్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఈ స్టోర్ చేసిన వాటర్ని ఏం చేస్తారంటే ఇట్లా ఐ షో యూ. సో ఇటువైపు వచ్చేసరికి మనకి చిన్న చిన్న కెనాల్స్ ఉంటాయి కదా, ఆ కెనాల్స్ రూపంలో వాటర్ని సప్లై చేస్తారు చుట్టుపక్కల ఉన్న విలేజ్కి. కొంచెం అప్పుడున్న వాటర్ ఇష్యూస్ ఉండటం వల్ల
ఆ వాటర్ ఇష్యూస్ని కొంచెం రిజాల్వ్ చేయడానికి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేశారు ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు. సో అక్కడ నుంచి కృష్ణా నది నుంచి వాటర్ని, కృష్ణా కెనాల్ నుంచి వాటర్ని లిఫ్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకుని ఇక్కడ నుంచి వాటర్ అనేది చిన్న చిన్న ఉంటాయి కదా మనకి లైన్స్ విలేజెస్కి. సో చిన్న చిన్న కాలాల ద్వారా విలేజెస్కి సప్లై చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే డ్రాబ్యాక్, అక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు ఉండరు కాబట్టి సో అందరూ దిగేసి చిల్ అవుతున్నారు. ఇంకొంతమంది క్రికెట్ ఆడుతున్నారు, అది క్రికెట్ ఆడుతున్నారు అనుకుంటుంది మేబీ. ఆ క్రికెట్ గ్రౌండ్ లాగా సెట్ చేసి వాటర్ కొంచెం తక్కువే ఉన్నట్టున్నాయి మేబీ, సెంట్రల్లో కాబట్టి ఎక్కువ ఉంటుందేమో. చుట్టూ జాగింగ్ చేయడానికి మేబీ చాలా ఏరియా కవర్ చేయొచ్చు, ఒక్క రౌండ్ చేస్తే చాలు జాగింగ్ మొత్తం కవర్ అయిపోతుంది. సో ఈ సర్టిన్ ఏరియా వరకు రోడ్ వేసి కొంచెం ఇటువైపు రోడ్ అయితే ఉంది, ఆ కొంచెం దూరం వరకు మట్టి రోడ్డు, ఇంకా అక్కడ నుంచి మొత్తం సిమెంట్ రోడ్ ఉంటుంది లైక్ తార్. సో సండే కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చి అందరూ కాసేపు ఇక్కడికి వచ్చి కొంచెం చిల్లెట్ అవుతారు. మళ్ళీ సెకండ్ టైం రావడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. మీకు కూడా వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ చూపించాను అనుకుంటున్నాను. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. చలో, ఇక్కడ పారాగ్లైడింగ్ ఉంటుంది. యాక్చువల్గా పారాగ్లైడింగ్ ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా రిజర్వాయర్కి వచ్చినప్పుడు కొంచెం ఆ రిజర్వాయర్ చూసుకుని అట్లానే ఈ పారాగ్లైడింగ్ కూడా చూసుకుంటే మీ కాస్ట్ వచ్చేసరికి నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే 3000 ఛార్జ్ చేస్తారని తెలిసింది. సో నేనైతే ఎక్కలేదు, బట్ లాస్ట్ టైం అయితే నేను చూశాను ఎర్లీ మార్నింగ్ టెస్ట్ రైడ్ లాగా జస్ట్ అట్లా వెళ్ళటం. ఇప్పుడు మాత్రం మరి లేదు, మరి తెలియదు. అంటే మాత్రం ఎక్కువ ఏం చేయరు, ఈ చుట్టూ రౌండ్ వేస్తారు అంతే నాకు తెలిసి. ఈ రిజర్వాయర్ చుట్టూ రౌండ్ వేసి చూపిస్తారు అంతే కంప్లీట్గా పైనుంచి వ్యూ లాగా. సో దే విల్ ఛార్జ్ యూ 3000. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయండి. సో అది వన్ ఆఫ్ ద వ్యూ, లైక్ టాప్ వ్యూ నుంచి మనం రిజర్వాయర్ చూడాలనుకుంటే. చూడండి, సండే కాబట్టి పార్కింగ్, యాక్చువల్గా ఇక్కడ పార్కింగ్ లేదు కాబట్టి ఆ స్టార్టింగ్లోనే పార్కింగ్ పెట్టేసుకుని ఇటు పక్కన మట్టి రోడ్ ఉంటుంది, ఆ మట్టి రోడ్లో పెట్టేసుకుంటారు. అందరు అట్నుంచి అటు ఎక్కేస్తారు. నాకు అదే అర్థం కాదు, ఇట్లా నీట్గా ఉంది కదా రోడ్డులు, అటు నుంచి స్లోప్ కింద పడ్డా కానీ కన్నా ఇట్లా స్ట్రైట్ రోడ్డు ఉంది కదా నీట్గా. సో ఇంకొంచెం స్లాంట్గా ఉంటుంది, అది ఇంకా ఉప్పర్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా కానీ అదే ఎక్కుతారు, అటు సైడ్ ఎక్కుతారు చాలా మంది. నుంచి ఎవరన్నా సిద్దిపేట వెళ్ళాలనుకుంటే మేబీ ఇక్కడ స్టాప్ ఒకటి తీసుకొని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కొంచెం చిల్ అయ్యి అప్పుడు వెళ్తారేమో. కార్లో అయితే వెళ్తాను అందుకని. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి రంగనాయక సాగర్ రిజర్వాయర్ దగ్గరికి. సో లెట్స్ గో. ఈ కెనాల్ నుంచి మేబీ వాటర్ అంతా పక్కన ఉన్న విలేజెస్కి వెళ్తుంది. సో టిఫిన్ బ్రేక్ అయితే తీసుకోలేదు నేను, లెన్స్ అయితే యాడ్ చేశాను కెమెరాకి, ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఎక్కడన్నా ఆగి తీసుకోవడం కన్నా ఇట్స్ బెటర్ టు యాడ్ ఇట్ రైట్ అవే అని చెప్పి. సో రిజర్వాయర్ నుంచి మనం సిద్దిపేట అంటే నథింగ్ బట్ రంగనాయక రిజర్వాయర్కి వెళ్తాం కదా. సో ఈ రూట్లో ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లోనే చేంజ్ చేసుకున్నాను. ఆగమ్మ ఇప్పుడు సమ్మర్లో చెప్పా కదా, ఈ మొబైల్ హోల్డర్ అనేది సమ్మర్లో యూజ్ అవ్వదు యాక్చువల్గా. ఎందుకంటే సమ్మర్కి ఆ ఫోన్ హీట్ అయ్యి యాక్చువల్గా ఏంటంటే మనకి ఫోన్ హీట్ అవడం వల్ల మనకి సన్లైట్లో కనబడదు ప్రాపర్గా. ఈ క్లైమేట్ వర్షాకాలం కానీ మాన్సూన్ కానీ సో మనకి ఇది సెట్ అవుతుంది. ఇది రెయిన్ ప్రొటెక్టెడ్, ఫుల్లీ కవర్డ్, 360 degrees. ఈ టైంలో ఉపయోగపడుతుంది అంతే. ఓవరాల్ చెప్పాలనుకుంటే వర్షాకాలంలోనూ నీకు మాన్సూన్ టైంలో నీకు లైక్ చలికాలంలో మంచిగా ఉపయోగపడుతుంది, కానీ సమ్మర్లో మాత్రం ఇది యూస్ అవ్వదు. సో ఎవరిని అన్ని చోట్ల పని చేయాలనుకుంటే ఇంకా అది కొనాలి, ఏది ఛార్జింగ్ రేట్ ఉంటుంది కదా, లైక్ ఏది మన కార్ప్లే, ఆండ్రాయిడ్ కార్ప్లే ఉంటుంది, ఆ కార్ప్లే పెట్టించుకోవాలి. ఇప్పుడు నేను ఇంకా వెళ్ళినప్పుడు మాత్రం జనరల్గా నువ్వు సైట్ సీయింగ్ పక్కన చూస్తూ ఉంటావు. సైట్ సీయింగ్ కాకుండా ఎక్కువ శాతం రైడింగ్ చేసేప్పుడు ఏంటంటే నువ్వు దీని మీదే ఉండాలి. స్పీడ్ బ్రేకర్ ఏమొచ్చి తెలీదు, అట్లానే గుంటలు వస్తాయి తెలీదు, చిన్న
ఆ మనిషి ఎవరన్నా మనిషి అడ్డం వచ్చినా తెలియదు. సో ఫోకస్ అంతా మ్యాథ్స్ అట్లా సైడ్ చూస్తానే కొంచెం కవర్ చేసుకోవాలి, లేదంటే ఏ మార్పు ఉన్నా కొంచెం కూడా ఏదైనా జరగచ్చు. కూర్చొని నేను ఇడ్లీ తిని అసలు ఇది కదా కావాల్సింది మనకి. ఫుడ్కి స్టాప్ అయితే ఆగాను. సో దోశ. సో క్లైమేట్ మాత్రం బాగుంది. రోడ్డు పక్కన మంచిగా చూసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. చాలా బాగుంది. మన హైదరాబాద్ లో తినేదానికన్నా అవుట్ సైడ్ అంటే నీకు ఎంత రుచిగా ఉంటుంది విలేజెస్ లో. అంత బాగుంది. సమ్ టిఫిన్స్ కోన్పూర్ కరెక్ట్గా బోర్డు దగ్గర ఇది బండి మొబైల్ క్యాంటీన్ లాగా చాలా బాగుంది. దోశను ఇడ్లీ.